అలాగే వీళ్ళు ఈ చిన్న చిన్న ట్రావెలర్స్ మీద ఈ నడిపించుకుంటూ వీళ్ళు శానిటేషన్ ఎంత నీట్గా చేస్తున్నారు. ఇక బ్రష్తో చేస్తున్నారు శానిటేషన్. బ్రష్ తోటి ఒక చాట్లాలు పట్టుకుని బ్రష్ తోటి శానిటేషన్ చేస్తున్నారు. అలాగే వీళ్ళకి ఉన్న టూరిస్ట్ కిట్ ఎలా ఇచ్చారంటే వీళ్ళకి ఇదిగో ప్లాస్టిక్ చాట్లాడు ఇచ్చారు, ఫైబర్ లాంటిది. ఇవి చెట్టు కొమ్మలు ఉంటాయి, వాటిని చీపుల కింద తయారు చేశారు అన్నమాట. చెట్టు కొమ్మని చీపుల కింద తయారు చేశారు. ఇది క్లీనింగ్ చేయడానికి క్లాత్, వెట్ క్లాత్, ఒక టబ్బు, మొత్తం ఒక కిట్, టూల్స్ కిట్, శానిటేషన్, నాప్కిన్స్, బ్రష్లు. ఇక్కడ 4 రకాల స్ప్రేయర్స్ ఇచ్చారు. అంటే బ్యాక్టీరియా ఫ్రీగా వస్తాం అనమాట. అంటే వీళ్ళు శానిటేషన్ ఎంత పెర్ఫెక్ట్గా చేస్తున్నారన్నది మనం వీటిని చూసి నేర్చుకోవాలి. అంతేగాని స్టేజ్ల మీద ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల వ్యవస్థలో మార్పు రాదు. కరోనా నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే ఏమి లేదని చెప్పాలి. ఎందుకంటే పెద్ద కరోనా టైంలోనే నా యొక్క పార్టీ ప్రభావం చూపించడానికి కేంద్ర ప్రభుత్వమే కరోనా టైంలో హైదరాబాద్లో పెద్ద మహాసభ నిర్వహించింది. మరి ఏమని చెప్పాలి? ఇప్పుడు తల్లిదండ్రులు తప్పు చేస్తుంటే పిల్లలు ఏమవుతారు? మరి తల్లిదండ్రులు అటువంటిదే కదా, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళే నియంత్రించవలసిన పోయి వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపించుకోవడానికి పెద్ద మహానాడు లాంటిది కండక్ట్ చేశారు హైదరాబాద్లో, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని డామినేట్ చేయడానికి. మరి ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ వ్యవస్థ ఎటు వెళ్తుంది అన్నది. నేను ఒక పార్టీని బ్యాట్ చేసి మాట్లాడడం కాదు, ఈ పార్టీ ప్లేస్లో ఇంకొక పార్టీ ఉన్నా కూడా తన డామినేషన్ నేర్పించుకోవడానికి ఇవే చేస్తాయి. కానీ వీళ్ళందరూ నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రజలకు నేర్పవలసింది ఏంటి? చైనా ఎందుకు ఆ స్థాయికి వెళ్ళింది? మనం ఎందుకు ఇంకా కూడా 76 సంవత్సరాలు వచ్చినా స్వతంత్ర దినోత్సవం వచ్చి బ్రిటిష్ వారిని, ఇంగ్లీష్ వారిని సర్వీస్ ఉన్నాం, కానీ ఇంగ్లీష్ అట్నే ఎలాడుతున్నాం మనం. అలాగని మన దేశానికి ఒక ప్రత్యేకమైన ఒక భాష ఉందంటే ఉండదు. ఎందుకంటే అన్ని రకాల భాషలు కలిపితేనే భారతదేశం. ఏదో ఒక భాషని ఒకదాని మీద రుద్దడం అలా కాకుండా డీసెంట్రలైజేషన్ చేసి ఏ స్టేట్కి ఆ స్టేట్ డెవలప్ అయ్యి అక్కడికి వచ్చే వనరులు ఆ స్టేటే డెవలప్ చేసుకునేలా చేస్తూ అవి సరిగ్గా చేయకపోతే వాటిని పట్టించుకునే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. ఇది నా యొక్క ఉద్దేశం.